దేవుని నామానికి స్తోత్రములు. మహారాజ్ స్వరాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా నిండా వందనాలండి. ఈ దినాన కాకులను గురించి చూసుకుందాం. కాకులు 4 రకాల కాకులు ఏ రీతిగా మరి జీవించగలిగిందో, ఏ రీతిగా ప్రవర్తించావో ఈ కాకులను గురించి చూసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనము చూడండి. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షము కురిపించినప్పుడు దేవుడు తన భక్తునికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే ఒక పడవని సిద్ధం చేసుకున్నామని ఆజ్ఞాపించాడు. పడవని సిద్ధం చేసుకున్నాడు. పడవలో నివాసం చేస్తూ ఉన్నాడు. చూడండి, నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ వర్షము తగ్గిపోయింది. వర్షము తగ్గిపోయిన తర్వాత కాకిని పిలిచి కాకికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, అమ్మా కాకి, నిన్ని బయటికి వదిలేస్తాను, నీవు చక్కగా నా మాట విని బయటికి వెళ్ళి నీళ్ళు తగ్గావో లేవో చూసి మరలా నా దగ్గరికి రా అని తమ యజమానుడు కాకికి చెప్తూ ఉన్నాడు. కాకి వింటూ ఉన్నది. యజమానుడు ఎలా చెప్పింటే అలా చేస్తానులే అని ఒప్పుకున్నది. చూడండి, ఆ కాకిని తీసుకొని కిటికీ తెరిచి కాకిని బయటికి వదిలేశాడు. యజమానుడు జాగ్రత్తగా చెప్పాడు, జాగ్రత్తగా విన్నది. కానీ అది బయటికి వెళ్ళిన తర్వాత అది ఏమనుకున్నదంటే, అయ్యో, ఇంతవరకు నేను బందీగృహములో ఉన్నట్లు ఉంటే నాకు స్వేచ్ఛ జీవితమే లేకపోయా, ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది, నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుదాము. యజమానుడు చెప్పాడు, కానీ నేను యజమానుని మాట యాడింటాను. నేను ఇన్నాళ్ళు నేను బంధించబడిన దాంట్లో నేను ఉంటే నాకు ఆ స్వేచ్ఛ లేకుండా. చూడండి, ఈ కాకి తమ యజమానిని మాట మరిచిపోయి తన ఆలోచన చేసుకుంటుంది, తనకు తాను ఆలోచన చేస్తుంది. అయ్యా, నాకు స్వేచ్ఛ దొరికింది, ఇప్పుడే నేను జీవించాలా, నేను బ్రతికుండేది నేను ఇప్పుడే అనుభవించాలా, నేను బ్రతికినంత కాలం ఈ స్వేచ్ఛ జీవితంలో నాకు ఇష్టం వచ్చినట్టు తిరగాలనుకున్నది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డ, తన యజమానిని మాట మర్చిపోయింది. తన యజమానుడు జాగ్రత్తలు చెప్పాడు కానీ మరిచిపోయి స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ ఉన్నది, ఎంజాయ్ చేస్తూ ఉన్నది. చూడండి, తమ యజమానికి ద్రోహము చేస్తూ ఉన్నది. తిరిగి రాలేకపోతుంది, లోకమే లాగుతుంది దాన్ని. లోకంలో తనకిష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నది. తన యజమానిని మర్చిపోయింది. తన యజమానికి ద్రోహము చేసిన కాకి, తన యజమానిని దుఃఖపెట్టిన కాకి. చూడండి సహోదరుడా, సహోదరి, ఈ కాకి చక్కగా తన యజమానంతో ఉండి ఆరోగ్యకరంగా జీవించిన కాకి అవన్నీ కూడా మరిచిపోయింది. ఎప్పుడైతే యజమానుని దగ్గర ఉన్నంతసేపులు యజమానునికి నమ్మకముగా కలిగి జీవించింది, యజమానునికి లోబడింది, యజమానుడు చెప్పినట్టు విన్నది, యజమానుడు చెప్పినట్టు నడుచుకున్నది, యజమానుడు చెప్పినట్టు ప్రవర్తించింది. కానీ యజమానుని దగ్గర ఉన్నంతసేపులు అలా జీవించి ఎప్పుడైతే యజమానొద్ద నుంచి బయటికి వచ్చిందో తన తడాకేమో నేను చూసుకుందాం అనుకున్నది. చూడండి, ఇష్టానుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టు తిరిగింది. ప్రేమైన దేవుని బిడ్డ, తన ఇష్టం వచ్చినట్టు తిరిగింది, తన అపాయము తెచ్చుకున్నది. అది ఎలా బ్రతికిందో, ఎటు వెళ్ళిందో దాని పేరు రాయబడడం లేదు. ఇంకా ఆటికే స్టాప్ అయిపోయింది. ఆ కాకి తిరిగి వచ్చింటే ఈ గ్రంథములో ఇంకా దానికి దేవుడు ఘనతనిచ్చేవాడు, దేవుడు దానికి విలువ పెట్టేవాడు. చూడండి, ఆ విలువను పోగొట్టుకున్నది, ఆ ఘనతను పోగొట్టుకున్నది.
చూడండి సహోదరుడా, సహోదరి, ఇలాంటి కాకిలాగా నీవేమైనా ప్రవర్తిస్తున్నావేమో. విశ్వాసములో ఉండక ఏదోలే కొత్తగా బాప్తిసం తీసుకుని 1 నెల 2 నెలలు మాత్రమే దేవునికి నమ్మకం కలిగి జీవించి అటు తర్వాత లోకములో కలిసిపోతున్నావేమో ఈ కాకిలాగా. అలా కావద్దండి. అలా అయితే నీకే ప్రమాదము. అవును సహోదరుడా, సహోదరి, ఈ కాకి స్వేచ్ఛ జీవితానికి అది ఆధారపడింది. ఆ కాకి అంతమైపోయింది. ఆ కాకి కానరాలేకపోయింది. ఇంకా చూడండి, యజమానుడు చూశాడు. యజమానుడు ఎదురు చూశాడు, వస్తాదేమో, నా మాటని విని నాకు జవాబు చెప్తాదేమో అని ఎదురు చూశాడు. కానీ ఆ కాకి దూరం అయిపోయింది. యజమానుడు బాధపడింటాడు. అయ్యో, కాకి నా దగ్గర ఉన్నంతసేపులు ఎంత నమ్మకం కలిగి జీవించింది, ఇలాంటి కాకి నాకు ద్రోహం చేసిందని యజమానుడు బాధపడింటాడు. అవును సహోదరుడా, సహోదరి, నీవు కూడా దేవుని బిడ్డగా నమ్మకం కలిగి జీవించు. దేవుడు చూస్తాడనే భయము కలిగి జీవించు. దేవుడు చూస్తాడనే భయము కలిగి జీవించినప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీ పనులన్నిటిలో కూడా ఆయన తోడైండు నడిపిస్తాడు. నువ్వు చేయవతున్న ప్రతిదీ కూడా ఆయన నీ ముందుండి నడిపిస్తాడు. చూడండి, అలాంటి దీవెనలన్నీ కూడా ఈ కాకి పోగొట్టుకున్నది. ఈ కాకిలాగా జీవించవద్దు. చూడండి, ఇంకో 2వ కాకిని చూసుకుందాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ దేవుడు భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఏలియా భక్తుడు వర్షము రాదు, మంచు కురవదు ఈ సంవత్సరం అని ఆహాబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఈ ఏలియా భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. నాన్న, నా కుమారుడా, నువ్వు ఆజ్ఞాపించావు కదా, నిజంగా వర్షము రాదు, మంచు కూడా కురవనీను, నీ మాట చొప్పున నువ్వు ఇక్కడ కితూరు వాగు దగ్గరికి రా, ఆ వాగు నీరు తాగుతూ నేను చక్కగా ఆహారము పంపిస్తాను, ఒక కాకికి ఆజ్ఞాపిస్తాను, ఆ కాకి నీకు చక్కగా ఆహారము తెస్తుంది, నువ్వు ఆహారము తింటూ నువ్వు ఆ వాగు నీరు తాగుచు నువ్వు నివాసము చేయి నానా అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ భక్తునితో. మాట్లాడినప్పుడు దేవుడు చెప్పినట్ట కితూరు అనే వాగు దగ్గర నివాసం చేస్తూ ఉన్నాడు ఈ భక్తుడు. చూడండి, చక్కగా కాకికి ఆజ్ఞాపించాడు దేవుడు. అమ్మా కాకి, నేను మాంసము రొట్టెలు నీకు ఇస్తా, నువ్వు చక్కగా తీసుకెళ్ళి నా కుమారునికి ఇవ్వు అని దేవుడు ఆజ్ఞాపించాడు కాకికి. చూడండి, ఈ కాకి దేవునికి లోబడుతూ ఉన్నది. దేవుని మనసుకి ఇష్టం వచ్చినట్టుగా జీవించగలగాలని దానికి కూడా ఆశ పుట్టింది. అయ్యో, దేవుడు నన్ను పిలిచాడా, నాకే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నా దేవుడు, చక్కగా రొట్టెలు మాంసము తీసుకెళ్ళి నేను దైవజనునికి ఇవ్వాలా, ఇంత గొప్ప ధన్యత అనుకున్నది ఈ కాకి. అవండి, చూడండి, ఈ కాకి చక్కగా నమ్మకముతో దేవునికి లోబడింది, దేవుని మాట వింటూ ఉన్నది, చక్కగా రొట్టెలు మాంసము ఈ భక్తుని దగ్గరికి తెస్తూ ఉన్నది. భక్తుడు భుజిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ కాకి దేవునికి లోబడింది, దేవుని మాట వింటూ ఉన్నది, దేవుని సేవకునికి పరిచర్య చేస్తున్నది. సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా దేవునికి నమ్మకము కలిగి నేను దేవుని బిడ్డ, నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను దేవునికి లోబడాలి, నేను దేవుని మాట చొప్పున నేను నడుచుకోవాలని నీవు ఉన్నట్లయితే చూడండి, ఈ కాక ఆ రీతిగా నడుచుకున్నదండి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నది. నిజంగా మనం ఎప్పుడైనా పండుగలు వస్తే మాంసం తెచ్చుకుంటాం, మనము ఏమైనా వరికిళ్ళు ఆరేసినట్టయితే కాకులకి కావులుంటాం కదండి. కరెక్టే కదండి ఈ మాట. అవును, పండుగలు వస్తే మనం వరికిళ్ళు కోస్తాం,
ఒరికిళ్ళు ఆరేసి మనం కావిలు ఉంటాం, కాకులు ఎత్తుకుపోతావని. చూడండి, అలాంటి కాకి బుద్ధి చూపించలేదు ఈ కాకి. మంచి మనసత్వమే కలిగిన కాకిది, దేవునికి విధేయత చూపిన కాకి ఇది, దేవుని మాట చొప్పున నడుచుకున్న కాకి ఇది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన కాకి. అవును సహోదరుడా, సహోదరి, ఈ కాకే దేవునికి లోబడి జీవిస్తుందంటే మానవుడుగా నీవు మంచి మనసు కలిగి దేవునికి లోబడుతూ ఉన్నావా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? లేక దేవుని ధిక్కరిస్తూ ఉన్నావా? చూడండి, ఈ కాకి నమ్మకాన్ని సంపాదించుకున్నది. ఆ నమ్మకము ఉన్నందుకే కదా రొట్టెలు మాంసము చక్కగా తన దాసునికి ఇమ్మని చెప్పింది. చక్కగా పరిచర్య చేసింది కాకి, చక్కగా నడుచుకుంటుంది కాకి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవుని మహిమపరిచింది కాకి. సహోదరి, సహోదరుడా, నీవు ఈ కాకిలాగా బ్రతకమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, మూడో కాకిని గురించి చూసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఈ కాకి ఏమని మాట్లాడుతూ ఉన్నది? అరుచు కాకు పిల్లలకును ఆహారము సిద్ధపరచువాడు దేవుడు. చూడండి, ఈ కాకి నమ్మకముతో దేవుని నమ్మింది, దేవుని పైన నమ్మకం ఉంచిన కాకిది. దేవుని నమ్ముకున్నది, దేవుని పైన నమ్మకం ఉంచిన కాకిది. ఇది అనుకుంటుంది, నాకు లేదని నేను చింత చేయకూడదు, నాకు ఏది లేదని నేను చింత చేయకూడదు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు ఇస్తాడు, అన్ని సమృద్ధిగా దయచేయగలిగిన దేవుడు అంటూ నమ్మకము కలిగి ఇది జీవిస్తుంది కాకి. చూడండి, దేవుని పైన నమ్మకం ఉంచిన కాకి. నాకు ఏది లేకపోయినా, ఇది లేదని బాధపడే కాకి కాదు అండి ఇది. దేవుని పైన భారము కలిగి, బాధ్యత కలిగి, దేవుడే నా సర్వస్వం అనుకున్నది ఈ కాకి. దేవుని పైన నమ్మకం ఉంచుతూ ప్రతి విషయములో కూడా కష్టము వచ్చినా, నష్టము వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఈ సమస్యని తీర్చగలడు నా ప్రభువు అనుకున్నది కాకి. ఇలాంటి నమ్మకం కలిగిన కాకిలాగా సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఉండాలనే ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా 4వ కాకిని చూసుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము. తిండి లేక తిరుగుచూ ఉన్న ఈ కాకి పిల్లలకు తమ తల్లిగా కాకి దేవునికి మరపెడుతూ ఉన్నదండి, దేవునికి మరపెడుతూ ఉన్నది. ఈ కాకి అనుకున్నది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు అనుకున్నది కాకి. చూడండి, ఏ సమస్య వచ్చినా దేవునికి మరపెడుతూ ఉన్న కాకి కాకి. ఏ కష్టము వచ్చినా దేవునికి మరపెడుతూ ఉన్నది కాకి. ఏ ఆపద వచ్చినా దేవునికి మరపెడుతూ ఉన్నది కాకి. ఏ శ్రమలు వచ్చినా దేవునికి మరపెడుతున్న కాకి. ఇలాంటి కాకిలాగా నీవు బ్రతకమనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, చూడండి, ఈ కాకులు ఈ దేవునికి, ఈ సృష్టికర్తకి మరపెడుతున్న కాకులు, దేవుని పైన నమ్మకం ఉంచిన కాకులు, దేవునికి లోబడి జీవించిన కాకులు. ఈ కాకులే ఈ రీతిగా ప్రవర్తిస్తూ, ఈ రీతిగా జీవిస్తూ ఉన్నావంటే సహోదరుడా, సహోదరి, దేవుని పోలిక చొప్పున నిన్ను నిర్మించుకున్న దేవాతి దేవునికి నువ్వేమి చేస్తున్నావు? ద్రోహము చేస్తున్నావా లేక నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? నీవు నమ్మకము కలిగి జీవించాలని ఈ కాకుల గురించి విచారించుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో ఈ కాకుల సంగతి గురించి మీరు విచారించి తెలుసుకున్నది. వీటికి గూళ్ళు లేవు, వీటికి ఇండ్లు లేవు, ఇవి కాపురాలు పెట్టుకునవు, లేక ధనము కూర్చుకోవు, కానీ వాటికంటే శ్రేష్ఠులు కాదా మీరు? అవును ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు వాటికంటే శ్రేష్ఠుడువు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రేష్టము కలిగి జీవించాలని, దేవుని బిడ్డలుగా బ్రతకాలని, ఆ ప్రభు కొరకు ఎదురు చూడాలని, ఆ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కాకుల గురించి నీకు దేవుడు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పక్షులే దేవుని కొరకు లోబడి దేవుని కొరకు జీవిస్తూ ఉంటే, మానవుడైన నీవు, దేవుని పోలిక చొప్పున నిర్మించుకున్న నీవు, నిర్మించిన దేవుణ్ణి
నువ్వేమి చేస్తున్నావు? దేవుని ధిక్కరిస్తున్నావా? ఈ కాకి ధిక్కరించింది. మొట్టమొదట కాకి యజమాని ధిక్కరించింది, యజమానికి ద్రోహము చేసింది. కానీ అది ఎటు వెళ్ళిందో అది అనుకున్నది, నాకు విశాల మార్గమే బాగుంది అనుకున్నది, నాకు స్వేచ్ఛ జీవితమే నాకు ఇష్టమైంది అనుకున్నది. ఆ స్వేచ్ఛ జీవితము విశాల మార్గంలో నడిపించింది, దాన్ని వీడ్చుకొని వెళ్ళి నరకములో పడవేసింది. అవును సహోదరుడా, సహోదరి, నీవు ఆ స్వేచ్ఛను కోరుకొని విశాల మార్గంలో నువ్వు నడుస్తూ నువ్వు ఈడ్చుకు వెళ్ళి నరకములో పడేదానికంటే దేవుని కొరకు, దేవుని బిడ్డగా, దేవుని పైన నమ్మకము కలిగి, దేవునికి విధేయత కలిగి, తగ్గించుకొని భయముతో, భక్తితో, విశ్వాసముతో, మెలకగలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన విశ్వాసము, పౌరుషము కలిగిన నీవు కూడా ప్రభు కొరకు బ్రతకాలని, పౌరుషము కలిగి ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.